హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫరీదాస్ వ్లాగ్. ఇవాళైతే నేను నా యూట్యూబ్ ఛానల్లో మా ఊళ్ళో మొహరం ఎలా జరుపుకున్నాం, మా ఇంటి దగ్గర నుంచి మకాన్ వరకు మేము ఎలా ఈ దుత్తలని తీసుకెళ్ళామనేవి ఎండ్ టు ఎండ్ మొత్తం డీటెయిల్స్ షేర్ చేశాను అనమాట. తప్పకుండా నా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ఇలా క్లిక్ చేసేయండి. సో మేమైతే మొహరం స్టార్ట్ అయిన తర్వాత 8th డే నుంచి మేము మా ఇంట్లో నుంచి దుత్తల్ని తీసుకొని వెళ్తామన్నమాట. కొంతమంది 7th, కొంతమంది 9th ఇలా తీసుకెళ్తారు. సో మేమైతే 8వ రోజు అంటే ఆట్ఖన్ అని అంటాము మా దాంట్లో. సో ఇలా ఆట్ఖన్కి ఏం చేస్తామంటే 8th డే సో ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా పీర్ అనేది మా ఇంటికి ఈవినింగ్ 6 to 7 మధ్యలో అయితే తీసుకొని వస్తారు. సో దీనికోసం మేము ఇది మంచిగా స్టిక్ అవ్వడం కోసం స్టిక్స్ అన్నీ పెట్టి ముందుగా బేస్ క్రియేట్ చేసి ఈ విధంగా పూలమాలతో మంచిగా బాచికం చేసి కడతామన్నమాట. ఈ విధంగా పీర్ని రెడీ చేసిన తర్వాత ఇంకలు దుత్తలు తీసుకొని వెళ్ళడం కోసం బెల్లం పానకం చేస్తాం. బెల్లం పానకం అంటే ఏంటంటే జస్ట్ బెల్లము ఇంకా వాటర్ మంచిగా కరిగించి దానిపైన బొరుగులు వేస్తాం. దాంతోపాటు శనగపప్పు, చక్కెర, అటుకులు ఇవన్నీ కూడా దుత్తల్లో తీసుకొని వెళ్తారన్నమాట. సో ఈ విధంగా మంచిగా దుత్తలు మొత్తం ప్రిపేర్ చేసుకొని మా పీర్కి సేరా కట్టిన తర్వాత మేము ఇంట్లో నుంచి మకాన్ వరకు అయితే స్టార్ట్ అయిపోతాం. ఇలా స్టార్ట్ అవుతున్నప్పుడు చూస్తున్నారు కదా, మంచిగా మేళాలు, వాయిద్యాలు ఇవన్నీ కొడితేనే ఇంట్లో నుంచి పీర్ అనేది బయటికి తీస్తారు. నాకు తెలిసి మోస్ట్లీ ఎవరైతే దుత్తలు చెల్లిస్తున్నారో వాళ్ళకైతే ఈ మాట మంచిగా ఐడియా ఉంటుంది. సో ఇప్పుడైతే మంచిగా మేము పీర్ తీసుకొని మకాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ప్రతిసారి మేము దుత్తలు తీసుకెళ్తున్నప్పుడు మేమైతే మా ఇంటికి వచ్చిన పెద్దలకి ఇంకా మొహరం పండుగ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ భోజనాలు పెడతాము. సో ఈసారి కూడా మేము మంచిగా ఆ విధంగా భోజనాలు చేసాం. సో వెళ్తున్న దారిలోనే మకాన్కి మంచిగా డప్పులు ఇవన్నీ వాయిస్తున్నప్పుడు ఊర్లో ఉన్న చాలామంది అయితే మంచిగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇదంతా ఒక పార్ట్ అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు ఆల్మోస్ట్ మకాన్ దగ్గరికి వచ్చేసాం. మకాన్ దగ్గరికి వచ్చేటప్పుడు చూస్తున్నారు కదా, మేము గుండం చుట్టూ తిరుగుకొని మకాన్లో మా పీర్ అనేది పెట్టాలి. అందుకోసమనే మేము వెళ్తున్న దారిలో ఈ విధంగా చీరలు అయితే పరుస్తారన్నమాట. ఎందుకో అది ఒక తెలియదు నాకు, కానీ ఇది ఒక ఆచారం. ఇలా గుండం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఇక్కడ చీర మీదనే నడిచి మా పీర్ అనేది మేము మకాన్లో పెట్టాలన్నమాట. ఫస్ట్ అయితే ముజావరు, ఆ తర్వాత మేజా తీసుకున్న వాళ్ళు వెళ్ళిన తర్వాత లాస్ట్లో మేము పీర్ని తీసుకొని వెనకలైతే మేము వస్తామన్నమాట. దుత్తలు మొత్తం తీసుకొని ఇవన్నీ మంచిగా మకాన్లో ప్లేస్ చేసేయాలి. సో మోస్ట్లీ మా ఇంట్లో ఎప్పుడు దుత్తలు చేసినా మా అన్నయ్యనే పీర్ తీసుకొని మకాన్ వరకు వస్తారు. ఈసారి మా అన్నయ్య రాలేకపోయాడు కాబట్టి మా అక్క వాళ్ళ కొడుకు ఇంకా మా రిలేటివ్స్, మా తమ్ముడు వీళ్ళందరూ ఈ పీర్ని మా ఇంటి దగ్గర నుంచి మకాన్ వరకు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. వన్స్ పీర్ని మకాన్లో పెట్టేసిన తర్వాత మేము తీసుకొని వచ్చిన దుద్దలు ఉంటాయి కదా, ఇవన్నీ మకాన్ దగ్గర ఈ పీర్ల ముందర పెడతామన్నమాట. ఇలా పెట్టిన వెంటనే ముజావర్ దువా చేసిన తర్వాత ఈ పానకాన్ని, ఈ ప్రసాదాన్ని మొత్తం అక్కడున్న వాళ్ళకి పంచేస్తాం. ఇది దుత్తలు. ఈ విధంగా మేము మా ఇంటి దగ్గర నుంచి మకాన్ వరకు తీసుకొస్తాం. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈరోజైతే గుండం తొక్కుతారన్నమాట. మొహరం అంటే చాలా మందికి గుండం తొక్కడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో మా ఊర్లో అయితే అమ్మాయిలు కూడా గుండం తొక్కుతారు. మోస్ట్లీ ఏ ఊర్లో కూడా అమ్మాయిలు తొక్కుతారని నాకైతే అసలు తెలీదు. మా ఊర్లో అయితే అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు గుండం తొక్కుతారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ డే ఆఫ్ మొహరం ఏముంటుందంటే పెద్ద పీర్ మెరవని ఉంటుంది. పెద్ద పీర్ అంటే ఏంటంటే ఒక 5 నుంచి 7 వరకు మొత్తం పీర్లను కలిపి ఒక పీర్ లాగా చేసి దానికి మంచిగా బాసికం కడతారనమాట పూలతో. దీన్ని పెద్ద పీర్ అంటారు. సో పెద్ద పీరు మెరవనికి వెళ్ళే ముందు అక్కడ మంచిగా డప్పులు ఇవన్నీ వాయిస్తే చాలామంది పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ మంచిగా డ్యాన్స్ చేస్తారు. మొహరంలో ప్రతి ఒక్కరు ఈ విధంగా డ్యాన్స్ చేయడానికి చాలా ఎంజాయ్ చేస్తారు. మోస్ట్లీ ఎప్పుడైనా సరే మొహరం అంటే ఈ విధంగానే చేస్తారన్నమాట. అప్పుడే మనకి మొహరంకి ఆ వైబ్ అనేది వస్తుంది.
ఇంకైతే ఫైనల్‌గా పెద్ద పీరునైతే మెరవని కోసం తీసుకొని వెళ్ళిపోతారు. ఈసారి అయితే పెద్ద పీరుని మా అన్నయ్య వాళ్ళు, ఇంకా మా ఊర్లో ఉన్న కొంతమంది అయితే ఎత్తుకున్నారన్నమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా మంచిగా మకాన్‌లో నుంచి పెద్ద పీరుని బయటకి తీసి, ఇక్కడ గుండంలో ఫస్ట్ ముజావర్ దిగి ఇవతల వైపొస్తారు. ఆ తర్వాత ఎవరైతే పెద్ద పీరు ఎత్తుకున్నారో వాళ్ళు గుండం దాటుకొని వచ్చి ఊర్లో మెరవనైతే స్టార్ట్ చేస్తారన్నమాట. సో, ఈ విధంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి పెద్ద పీరు మెరవని చేస్తారు. పీర్ ఎత్తుకున్న వాళ్ళు కానివ్వండి, మేజా ఎత్తుకున్న వాళ్ళు కానివ్వండి, ఆ ముజావర్ కానివ్వండి, అసలు చెప్పులే వేసుకోకూడదు. చెప్పులు వేసుకోకుండానే ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి. సో, ఈ విధంగా పెద్ద పీర్ మెరవన అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మకాన్ దగ్గరికి ఊరిదుత్తలు తీసుకొనొస్తారనమాట. ఊరిదుత్తలంటే ఏంటంటే మామూలుగా ఏదో ఒక ఇంటి వాళ్ళే 8వ రోజు, 7వ రోజు ఇలా దుత్తలు చెల్లిస్తారు కదా! అలా కాకుండా ఊరిదుత్తలంటే వాళ్ళకి పీర్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క ఇంటి దగ్గర నుంచి వాళ్ళైతే దుత్తల్ని తీసుకొస్తారు. దుత్తలంటే ఏముండవు, జస్ట్ బెల్లం పానకం కానివ్వండి, బొరుగులు, శనగపప్పు లేదంటే చక్కెరైనా కూడా సరిపోతుంది. సో, ఈ విధంగా ప్రతి ఇంటి దగ్గర నుంచి వాళ్ళొక ప్లేట్‌లో ఇవన్నీ పెట్టుకొని తీసుకొనొస్తారనమాట. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, గుండం చుట్టూ తిరిగికొని రావాలి. ఇలా తిరుక్కొనొచ్చేటప్పుడు వాళ్ళ చీరలు పరుస్తారు. ఆ చీరల మీదనే రావాలి. అలా వచ్చి మొత్తం మకాన్ ముందర ఈ దుత్తలన్నీ పెట్టేయాలి. చూస్తున్నారు కదా! ముజావర్ అయితే ఈ దుత్తలన్నీ అక్కడ పెట్టిన వెంటనే మంచిగా దువా చేస్తారు. ఈ విధంగా దువా చేసిన తర్వాత ఈ పానకాన్ని 3 టైమ్స్ కొంచెంగా మనం గుండంలో వేయాలి. ఆ గుండంలో వేసిన తర్వాత ఇది అక్కడున్న వాళ్ళందరికీ పంచేస్తారన్నమాట. సో, ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా! ఇంకా అక్కడున్న మొత్తం దుత్తలు ఇవన్నీ తీసేస్తారు. అక్కడైతేనే మంచిగా పీర్లని సెటిల్ చేసేస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇది ఫైనల్ డే ఆఫ్ మొహర్రం కాబట్టి చాలా ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు గెటప్ వేసుకొని అక్కడున్న వాళ్ళని మంచిగా ఎంటర్‌టైన్ చేస్తారు. కొంతమందైతే చీపురు తీసుకొని అక్కడున్న వాళ్ళని కొడతారు కూడా. ఇదంతా ఓన్లీ ఫర్ ఫన్ యాక్టివిటీ. ఎవ్వరు కూడా సీరియస్‌గా అయితే తీసుకోరు. సో, ఈ అబ్బాయి అయితే మంచిగా ఆ రోజు మొహర్రం రోజు అమ్మాయిలాగా శారీ కట్టుకొని డాన్స్ వేశారు. ఇదైతే చాలా బావుంది తన డాన్సు. చిన్న అబ్బాయి అయినా సరే చాలా అంటే చాలా మంచిగా వేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మా ఊర్లో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళైతే ఈ విధంగా పోతురాజు గెటప్పు ఇలా చాలా ఫన్నీగా చేశారనమాట. ఇది వేరే గెటప్పు. ఇది అయిపోయిన తర్వాత కొంచెం మంది పాడి మీద వచ్చి ఈ విధంగా ఏమంటారు శవంలాగా ఆ గుండం చుట్టూ 3 సార్లు తిరిగి ఈ విధంగా చేశారు. ఇంకా చిన్న పిల్లలతో సహా వాళ్ళు కూడా అమ్మాయి గెటప్ వేసుకొని వాళ్ళకొచ్చిన డాన్స్ లాగా కొంచెం ఇలా డప్పులు కొడుతుంటే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆ విధంగా డాన్స్ చేసేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్ పార్ట్‌గా మంచిగా ఇవాళ గుండం తొక్కుతారు. సో, ఈరోజు ఫైనల్ డే కాబట్టి ఊర్లో ఉన్న చాలా మందైతే వస్తారనమాట గుండం తొక్కడానికి. సో, ఇవాళ గుండం తొక్కడానికి చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఇంకా ముసలి వాళ్ళు ఎవ్వరైతే ఉంటారో వాళ్ళందరూ గుండం తొక్కుతారు. మోస్ట్‌లీ ఏ ఊర్లో కూడా అమ్మాయిల్ని ఇలా గుండం తొక్కడానికి అలో చేస్తారో లేదో నాకైతే తెలీదు. మా ఊర్లో అయితేనా ప్రతి ఒక్కరు గుండం తొక్కుతారు. మా ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు, ఇంకా అన్నయ్య వాళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు ఈ విధంగా గుండం తొక్కడానికి. సో, మా ఊరు వాళ్ళే కాకుండా వేరే ఊరు వాళ్ళు కూడా వచ్చి ఈ విధంగా గుండం తొక్కుతారన్నమాట. సో, గుండం తొక్కడం అనేది చాలా బావుంటుంది. సో, ఇది తొక్కిన వాళ్ళకే తెలుస్తుంది ఆ ఫీలింగ్. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే గర్ల్స్ మాత్రమే సెపరేట్‌గా వెళ్ళి ఈ విధంగా గర్ల్స్‌కి రిలేటెడ్ కొంచెం పులి, మేక ఈ గేమ్స్ అన్నీ ఆడుకున్నాము. సో, మేము దగ్గరగా దాదాపుగా ఒక 5, 10 ఇయర్స్ అయిపోయింది. ఈ విధంగా ఈ టైప్స్ ఆఫ్ గేమ్స్ అన్నీ ఆడి. సో, ఒకప్పుడైతే ఎవ్రీ ఇయర్ మా ఊర్లో మొహర్రం పండుగ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంచెం అందరూ బయటికి వెళ్ళిపోవడం వల్ల, లేకపోతే చాలామంది వర్క్స్‌లో బిజీగా ఉండిపోవడం వల్ల ఒక 3 ఇయర్స్‌కి వన్స్ లేకపోతే 5 ఇయర్స్‌కి వన్స్ అలా మొహర్రం చేస్తున్నారు. కాబట్టి చేసినప్పుడైతే ప్రతి ఒక్కరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే మా చిన్నప్పుడు ఆడిన తర్వాతనే ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ విధంగా పులి, మేక ఆడుతున్నాం. ఇలా ఆడేటప్పుడు చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు లేకపోతే ముసలి వాళ్ళు ఇలా అయితే ఏ డిఫరెన్సెస్ ఉండవన్నమాట. అందరూ చాలా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఆడుతారు. సో, ఈ విధంగా అయిపోయిన తర్వాత మేము ఫైనల్‌గా సమ్మక్క సారక్క ఉంటుంది కదా! అది మంచిగా సార్సక్క సార్బండి అది కూడా ఆడాము. ఆ తర్వాత జెక్కికి కూడా వేసామన్నమాట. కొంతమంది నార్మల్ జెక్కికి వేశారు. కొంతమంది గుండు జెక్కికి కూడా వేస్తారు. సో, ఇది ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఫస్ట్ దుద్దలు ఎవరైతే చెల్లించాలో వాళ్ళు చెల్లించేస్తారు. తర్వాత పెద్ద పీరు మెరవన ఉంటుంది. తర్వాత గుండం అయిపోతుంది. సో, ఇదే రోజు మార్నింగ్ 4 నుంచి 5 మధ్యలో గుండం కూడా తొక్కుతారన్నమాట.
ఉంటారనమాట ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు. సో ఈ విధంగా అయితే మొహరం మా ఊర్లో జరుపుకుంటుంటాము. సో మీకు నా వీడియో కనుక నచ్చితే చాలా అంటే చాలా థ్యాంక్స్ ఎండ్ వరకు చూసినందుకు. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ఫరీదా షేక్.